నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము జీవన యోగాని అలవాటు చేసుకున్నాం కాబట్టి. మనము సాధన స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను కదా, ఏదో ఒకటి స్పిరిచువాలిటీకి రిలేటెడ్ ఏదో ఒకటి చెప్తాను కదా. ఇవాళ కూడా ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదండి, ఈ ఒక్క 1 వీక్ ఛాలెంజ్గా తీసుకోండి. ఛాలెంజ్ ఏంటంటే మీరు ఏ దాని గురించి కూడా కంప్లైంట్ చేయరని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా ఉన్నానేంటి, ఫుడ్ ఇలా ఉందేంటి, నువ్వు ఇలా ఎందుకున్నావు అని మనము ప్రతి దాంట్లో కంప్లైనింగ్ అలవాటు చేసుకున్నాం. దీనివల్ల మనకి పీస్ ఆఫ్ మైండ్ పోతుందండి. ఈ ఒక 1 వీక్ ఛాలెంజ్గా తీసుకోండి. నేను దేని గురించి కంప్లైంట్ చేయను. అది ఎలా ఉన్నా తింటాను. నేను ఎలా ఉన్నానో, బక్కగా ఉన్నానా, లావుగా ఉన్నానా, ఏ కంప్లైంట్స్ లేకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. 1 వీక్లో మీ బాడీలో, మీ వే ఆఫ్ థింకింగ్లో కూడా చేంజెస్ వస్తాయండి. మీరు పాజిటివ్ వేలో ఆలోచించటం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు దీన్ని అలవాటు చేసుకోవటం వల్ల మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు, వేరే వాళ్ళని కూడా మనశ్శాంతిగా పెట్టొచ్చు. ఇవాళ మనము ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ చిన్ని అప్ చేయండి. ఎక్సేల్ చేస్తూ చిన్ టు ద చెస్ట్ ఇవ్వండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. కంటిన్యూ చేయండి. స్లోగా చిన్ని అప్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము మన వేస్ట్ రొటేషన్స్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ కొంచెం వెనక్కి వెళ్ళి, ఎక్సేల్ చేస్తూ కుడి వైపున వెళ్తూ మళ్ళీ ఎడమ వైపుకి రండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి, ఎక్సేల్ చేస్తూ డౌన్. వేస్ట్ రొటేషన్స్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ప్రతి ఎక్సలేషన్తో ఎంత అయితే అంత కిందికి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత మీరు 2 యాంకిల్స్ని ఇన్హేల్ చేస్తూ ఇలా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ ఫ్లెక్స్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా యాంకిల్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మన టోస్ని ఇలా క్రంచ్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు చక్కీ చలానీ చేద్దామండి. దీనికి కూడా వేస్ట్ రొటేషన్స్ కిందికే వస్తుంది, కానీ ఆడవాళ్ళకి చాలా మంచిదండి. మనకు పూర్వంలో మనకి మిక్సీలు, గ్రైండర్లు లేవండి. వాళ్ళు ఇలా రుబ్బుతూ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసేవాళ్ళు. మనకు అది తగ్గిపోయింది కాబట్టి ఇలా మనం యోగా అని ఆసనాస్లో మనం ప్రాక్టీస్ చేస్తాము. కాబట్టి మనము ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దామండి. ఈ 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ మీరు ఇలా స్ట్రెచ్ చేసి కూడా చేయొచ్చండి. ఇన్హేల్ చేస్తూ కొంచెం వెనక్కి వెళ్ళి, ఎక్సేల్ చేస్తూ కుడి వైపున వెళ్తూ మళ్ళీ ఎడమ వైపుకి ఈ మూమెంట్ చేద్దామండి. ఇప్పుడు రివర్స్. స్లోగా సెంటర్కి వచ్చేసి
రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు రెండు కాళ్ళని ఇలా జాయిన్ చేస్తూ కుడి కాళ్ళని ఇలా ఎడమ కాళ్ళ దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత ఇన్హేల్ చేస్తూ కుడి మోకాల్ని ఛాతీ వైపుకి తెస్తూ ఎక్స్హేల్ చేస్తూ మోకాలని కిందికి పుష్ చేయండి. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాళ్ళతో స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. ఇప్పుడు మనము ఆసనాస్లోకి వెళ్దాం. ఇవాళ మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన, సి అంటారు. దీంట్లో ఒక వేరియేషన్ ఉందండి, నేను ముందుగా చూపిస్తాను చూడండి. దానికి మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ప్రసరిత పాదోత్థానాసన సి చేయడానికి మనము ముందుగా ఇలా తాడాసనలో నిల్చొని కాళ్ళని వైడర్గా ఓపెన్ చేయండి. డిస్టెన్స్ మనము ఇలా జంప్ చేసి కూడా తీసుకోవచ్చండి. అంత డిస్టెన్స్ మన కాళ్ళ మధ్యలో ఉండాలి. కానీ మన కాళ్ళ వేళ్ళు మాత్రం ముందు వైపునే ఫేస్ చేయాలండి. ఇలా పెట్టకుండా ఇలా ముందుకి పెట్టండి. పెట్టిన తర్వాత మనం మన రెండు చేతుల్ని వెనక వైపున పెడుతూ రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తున్నామండి. చేసిన తర్వాత ఇన్హేల్ చేస్తూ ఛాతీని మంచిగా ఓపెన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీరు లోవర్ బ్యాక్ నుంచి కిందికి బెండ్ అవ్వండి. కిందికి బెండ్ అయ్యి మీరు చేతుల్ని ఎంత అయితే అంత భూమికి దగ్గరికి తీసుకొస్తారు. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ చేతులని రిలాక్స్ చేస్తారు. సో చూసారు కదండి, ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి మన యాంకిల్స్, మన కాఫ్స్, మన లెగ్ స్ట్రెంత్ అవుతుందండి. హ్యామ్స్ట్రింగ్స్ అంటారు కదా, ఈ కాళ్ళ వెనకాల భాగం ఉంటుంది చూడండి, ఆ నర్వ్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మన భుజాలని కూడా మనము కిందికి వైపుకి తీసుకొస్తున్నాం కాబట్టి స్టిఫ్నెస్ ఉంటే మన స్పైన్లో, మన షోల్డర్స్లో దానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా చేతుల వేళ్ళని రిలాక్స్ చేస్తూ మీరు తాడాసనాలో నిల్చోవచ్చు. సో ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు చాలా బెనిఫిట్స్ పొందవచ్చు. కాబట్టి మీరు దీన్ని యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మళ్ళీ మనము ఇలా లెగ్స్ని కొంచెం వైడర్ అపార్ట్ పెడుతున్నాము. ఇక్కడ కాళ్ళ వేలని సైడ్ వైపున ఫేస్ చేస్తూ పెట్టండి. పెట్టిన తర్వాత మనము రెండు చేతుల్ని ఇలా జోడించి ఇన్హేల్ చేస్తూ ఇక్కడ ఎక్స్హేల్ చేస్తూ మీరు స్క్వాట్ డౌన్ అయ్యి మాలాసనాల్లో కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ చేతులతో మోకాళ్ళని ఇలా పక్క వైపున పుష్ చేయండి.
ఇలా చేయటం వల్ల గ్రాయిన్ ఓపెన్ అవుతుందండి. ఇలా కూర్చుంటే ఏ బెనిఫిట్స్ ఉండవు. దాన్ని ఇలా పుష్ చేస్తూ నైస్గా మనము హోల్డ్ చేస్తాం. ఇక్కడ మనం ఒక వేరియేషన్ చేద్దామండి. ఇప్పుడు మన కుడి మోకాలని కుడి చేతితో ఇలా రౌండ్ చేయండి. ఇలా వ్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఎడమ చేతిని కూడా ఇలా వెనక వైపున తీసుకొని వెళ్ళి ఇలా ఇంటర్లాక్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత చూడండి, ఈ భుజం ఇలా కిందికి ఉండకుండా ఇలా పైన పాయింట్ చేస్తూ పైకి చూడండి. మళ్ళీ స్లోగా చేతుల వేలని రిలాక్స్ చేస్తూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ ఇప్పుడు ఎడమ మోకాలని వ్రాప్ చేస్తారు. మళ్ళీ స్లోగా రిలాక్స్ చేస్తారు. స్లోగా మీరు చేతులని ఇలా కిందికి పెడుతూ దండాసనాలో కానివ్వండి, సుఖాసనాలో కూర్చోవచ్చు. సో మనకి మాలాసన బెనిఫిట్స్ తెలుసండి. మన పెల్విక్ని ఓపెన్ చేస్తుంది, గ్రాయిన్ ఏరియాని, హిప్కి కూడా చాలా మంచిది. ఈ ఆసన మోకాల నొప్పులు ఉంటే కొంచెం కష్టంగా ఉంటుందండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసన వల్ల మనకి బేస్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము యాక్టివేట్ చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల ఎలిమినేషన్ ఏవైతే ఉంటాయో బాడీలో ఆ ఎలిమినేషన్ అన్నవి ఈజీగా అవుతాయి. మనం ఈ మధ్య ఎక్కువ వెస్ట్రన్ వాష్రూమ్సే అలవాటు చేసుకున్నామండి, అందుకే ఎలిమినేషన్స్ అంత ప్రాపర్గా అవ్వవు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనం ఇంకా ఈ ఆసనాలో ట్విస్టింగ్ కూడా చేస్తున్నామండి. మీరు అలా ట్విస్ట్ అవ్వటం వల్ల మీ అబ్డామినల్ ఆర్గాన్స్ని మీరు మసాజ్ చేస్తూ టోన్ చేయొచ్చు. దీనివల్ల మనకి డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో మీరు చేయండి. మీరు చేతుల్ని ఇలా జోడించలేకపోతే యోగా స్టాప్ ఉంటుంది, లేదా చున్నీతో కూడా మీరు పట్టుకొని హోల్డ్ చేయొచ్చండి. కాకపోతే మీ భుజాన్ని కింద వైపున కాకుండా ఓపెన్ చేస్తూ పైకి చూడడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. సో ఇదండి మాలాసన. మనము దీన్ని డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేసేద్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అకర్ణ ధనురాసన. ఆసన ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి, తర్వాత మనము కలిసి చేద్దాం. ముందుగా ఈ ఆసనాకి దండాసనాలో కూర్చోవాలండి. మనము ముందుగా దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత ఈ ఆసనాన్ని మనము రెండు కాళ్ళ బొటన వేలని చూడండి, చేతుల బొటన వేలని, మధ్యపు వేలని, చూపుడు వేలతో మనం ఇలా హోల్డ్ చేస్తామండి. హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీరు కుడి కాళ్ళని ఇలా పైకి చూడండి, నేను కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళి నా చెవి దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇంకా ముందుకి చూడండి. మళ్ళీ స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఎడమ కాళ్ళతో చేస్తారు. సో చూసారు కదండి, అకర్ణ ధనురాసన ఎలా చేయాలో చూపించాను. మనము మన కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి పైకి తీసుకొచ్చి ఫోన్ ఎలా మాట్లాడతామండి అలా మన కాళ్ళని అంత దగ్గరికి చెవి దగ్గరికి పెట్టడానికి ట్రై చేస్తాం. దానికి కొన్ని ప్రిపరేటివ్ పోస్చర్స్ ఉన్నాయండి. మీకు ఒకవేళ ఇది డిఫికల్ట్గా ఉంటే ఇది ఫస్ట్గా మనము ప్రాక్టీస్ చేద్దాము. మీరు ముందుగా కుడి అరికాలని కుడి చేతితో పట్టుకోండి. చూడండి నేను ఎలా పట్టుకుంటున్నాను. నా వెనకాల వైపు నుంచి ఇలా హోల్డ్ చేస్తూ మీరు కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి.
ఎక్స్హేల్ చేస్తూ మీరు వెనక్కి తీసుకొని వెళ్ళటం వల్ల మీకు హిప్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ పోతుందండి. ఇది పోతే మీకు ఈజీగా ఈ ఆసన చేయటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ముందుగా ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, నేను కాళ్ళని ముందుగా ఇలా వెనక్కి పుష్ చేస్తున్నాను. చేసిన తర్వాత కాళ్ళని మీరు ఇలా పైకి తీసుకొస్తారు. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దామండి. స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేయడం వల్ల మీకు హిప్ దగ్గర చాలా ఓపెన్ అవుతుందండి. గ్లూట్స్కి చాలా మంచిది. మీకు అబ్డామినల్ మసాజ్ కూడా అవుతుంది. కాన్సన్ట్రేషన్, ఫోకస్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు ఈ కాళ్ళని ఇలా హోల్డ్ చేయలేకపోయినా ఏం పర్లేదండి. యోగా స్టాప్ కూడా మీరు వాడొచ్చు పట్టుకోవడానికి. మీరు ఇలా యోగా స్టాప్ని కాళ్ళ దగ్గర హోల్డ్ చేస్తూ కూడా మీరు ఈ కాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. చేసి వెనక్కి ఇంకా పైకి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. స్లోగా రెండు కాళ్ళని, రెండు చేతులని రిలాక్స్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. ఇదండి అఖర్ణ ధనురాసన. ఈ ఆసనాన్ని మీరు డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ఫలకాసనలో మనము ఒక వేరియేషన్ చేస్తున్నామండి. ముందుగా చూడండి. సో మనము దండాసనాలో ఉన్నాం కదా, రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలోకి రాండి. వచ్చిన తర్వాత మీరు రెండు చేతుల్ని టేబుల్ పొజిషన్లో పెడుతూ ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి ఇంకో కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు మనము ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మీ కుడి మోకాలని ఇలా తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి, మళ్ళీ ఇప్పుడు ఎడమ మోకాలని ముందు తీసుకొచ్చి ఇలా వెనక్కి. దీన్ని క్రంచెస్ అంటారండి. ఇలా చేయటం వల్ల మనకి అబ్డామిన్ దగ్గర చాలా మంచిగా టోన్ అవుతుంది. మనకి ఫలకాసన బెనిఫిట్స్ తెలుసు. ఈ ఆసన చేయటం వల్ల మన హ్యాండ్స్, మన కోర్ స్ట్రెంగ్తన్ అవుతుందని తెలుసు. ఈ ఆసన వల్ల ఇంకా మనము కాళ్ళని ముందుకి వెనక్కి తీసుకొస్తున్నాం కాబట్టి చాలా మంచిగా టోన్ అవుతుంది, మసాజ్ అవుతుంది. మనము ఈ ఆసనాలో ఈ వేరియేషన్ చేయటం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా శిశు ఆసనాలు చేయండి. స్లోగా వజ్రాసనాలో కూర్చోండి.
చూసారు కదండి, మీ అబ్డామినల్స్ మంచిగా టోన్ అయి ఉంటాయి. నో పెయిన్ నో గెయిన్ అంటారు కదండి. ఈ ఆసన చేసేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుందండి, ఏం పర్లేదు. ఆ పెయిన్ రావటమే మనకి ఫస్ట్గా అర్థమవుతుంది, మన బాడీలో ఏదో మూమెంట్ చేస్తున్నామని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు డైలీ సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవండి ఇవాళ మనం చేసిన ఆసనాస్. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ సంధ్యాకాలంలో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చేయటం వల్ల మనకి ఇంకెక్కువ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, స్టామినా బిల్డ్ అయ్యేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి మనము డైలీ ప్రాక్టీస్ చేద్దామండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఈ చిన్న సలహా ఏంటో కాదండి, మనము రాత్రి వేళల్లో ముందుగా మనము ఎక్కువగా వాటర్ తాగటం మానేయాలి. అలా వాటర్ ఎక్కువ తాగేసి పడుకోవటం వల్ల మనము మధ్య మధ్యలో లేవాల్సి వస్తుందండి. అలా లేవటం వల్ల మనకి స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి సన్సెట్, సూర్యాస్తమం అవుతుంది చూడండి, ఆ టైం నుంచి మనము వాటర్ ఎక్కువగా కన్స్యూమ్ చేయటం ఆపేయాలి. డే టైంలో ఎంత తాగితే అంత మంచిదండి. నైట్ టైంలో అవాయిడ్ చేయటం వల్ల మనకి ఇంకా చాలా మంచిగా పడుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.